హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తక్కువ మాట్లాడు ఎక్కువ పని చేయని సిద్ధాంతం పెట్టుకున్నట్లున్నాడు ప్రభాస్. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్ని రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటి యంగ్ హీరోస్లో ఎవరు కూడా ఇంత స్పీడ్గా లేరు, కానీ ప్రభాస్ మాత్రం జెట్ స్పీడ్తో పరిగెత్తున్నాడు. బాహుబలి తర్వాత వరుసగా డిజాస్టర్స్ పడినా తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. సలార్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ప్రభాస్ కల్కితో అదే జోరుని కొనసాగించాడు. బాహుబలి తర్వాత మరోసారి 1000 కోట్ల అచీవ్మెంట్ని సాధించి రియల్ పాన్ ఇండియా స్టార్గా నిలబడ్డాడు. కల్కి మూవీ రిలీజ్ అయ్యి 5 వారాలు గడుస్తున్నా సరే బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరుని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే 160 కోట్ల ప్రాఫిట్స్తో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్లో ఒకటిగా నిలిచిన కల్కి జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమాలు లేకపోవడంతో ఇంకో 2 వారాలు ప్రభాసే బాక్సాఫీస్ కింగ్. ఇలా కల్కిని రిలీజ్ చేశాడో లేదో ఇంకో మూవీని లైన్లో పెట్టాడు. ప్రభాస్ చేతిలో దాదాపుగా 4-5 సినిమాలు ఉన్నాయి. స్పిరిట్, సలార్ 2, కల్కి 2, రాజాసాబ్, ఇలా అన్ని పాన్ ఇండియా మూవీసే. వాటిలో రాజాసాబ్కి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. మారుతి డైరెక్షన్లో హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీగా రాబోతుంది రాజాసాబ్. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలా వద్దా అని తర్జనభర్జనలు పడ్డారు. మరి ప్రభాస్ స్టార్డమ్ మీద ఉన్న నమ్మకమో లేదంటే కథ మీద ఉన్న నమ్మకమో తెలియదు, కానీ దీన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేస్తున్నట్లు ఈ గ్లిమ్స్ ద్వారా అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10న థియేటర్స్లో రిలీజ్ అవబోతుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక రాజాసాబ్ గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే నచ్చలేదు రాజా. ఎందుకంటే అది రియలిస్టిక్గా లేదు, ఏదో చేయాలంటే చేయాలి అన్నట్లు బలవంతంగా చేసినట్లుంది. కల్కి మూవీతో మంచి జోరు మీద ఉన్నాడు ప్రభాస్. దాన్ని ఎలాగోలా క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసినట్లుంది తప్ప ఒక డెడికేషన్తో చేసినట్లు లేదు. గ్లిమ్స్ వీడియోతోనే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ని అమాంతం పెంచేయాలి, కానీ ఇందులో అంతా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించింది. హీరో ప్రభాస్ బైక్ మీద రావడం, ఫ్లవర్ బొకే పట్టుకొని దిగడం, వెళ్తూ వెళ్తూ అద్దంలో ఫేస్ చూసుకొని ఆ పూల రెమ్మలతో తనకి తానే దిష్టి తీసుకోవడం ఓకే బాగానే ఉంది, కానీ సినిమా కంటెంట్కి సంబంధించి చిన్న క్లిప్ కూడా యాడ్ చేయలేదు. సినిమా షూటింగ్ అంతా కూడా 40% కంప్లీట్ అయిందని తెలుస్తుంది. అలాంటప్పుడు ఈ గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయడం దేనికి? మంచిగా కంటెంట్తో టీజర్ రిలీజ్ చేయొచ్చు కదా. కేవలం ఫ్యాన్స్ని ఖుషి చేయడానికి ఈ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు, కానీ అదే తేడా కొట్టేసింది. విమర్శకులకి ఆయుధం అందించినట్లయింది. వింటేజ్ లుక్లో ప్రభాస్ బాగానే ఉన్నాడు, ఆ మాటకొస్తే ఎలా ఉన్నా బాగానే ఉంటాడు, కానీ కంటెంట్ కదా మనకు కావాల్సింది. బాహుబలి సినిమా తర్వాత వరుస డిజాస్టర్స్తో సమస్యలు ఎదుర్కొన్న ప్రభాస్ సలార్ అండ్ కల్కి మూవీస్తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. దాన్ని కంటిన్యూ చేసే కంటెంట్ కదా ఫ్యాన్స్ కావాల్సింది. హర్రర్ అండ్ కామెడీ జనర్ అంటే మంచిదే. ఒక నటుడు అన్న తర్వాత అన్ని జనర్స్ని టచ్ చేయాలి. సీనియర్ హీరోస్లో బాలయ్య మాత్రమే అలా అన్ని జనర్స్ని టచ్ చేసిన ఏకైక హీరో. ఆ తర్వాత ప్రభాస్ మాత్రమే చిన్నగా అన్ని జానర్స్కి సంబంధించిన సినిమాలు చేస్తున్నాడు. అది ఇండస్ట్రీకి మంచిదే. అయితే డైరెక్టర్స్ కేవలం ప్రభాస్ యొక్క క్రేజ్ని క్యాచ్ చేసుకోవాలని కాకుండా కంటెంట్తో దమ్ము చూపించాలి. ఆల్రెడీ ప్రభాస్ ఇండియా వైడ్గా బాక్సాఫీస్ కింగ్ అయ్యాడు, అన్ని ఫీట్లు సాధించాడు కూడా. ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఆ క్రేజ్ని వాడుకుందామని చూస్తే మాత్రం డైరెక్టర్సే బొక్క బోర్లా పడతాడు. ప్రభాస్ క్రేజ్కి ఎటువంటి నష్టం లేదు. మొత్తానికైతే రాజాసాబ్ గ్లిమ్స్ వీడియో బాగలేదు, కానీ ప్రభాస్ వింటేజ్ లుక్లో మాత్రం చాలా బాగున్నాడు. ఓకే, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.